ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారు కదండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండం గురించి మనము నేర్చుకుందామండి. సంఖ్యాకాండము ఈ పరిశుద్ధ గ్రంథంలో 4వ పుస్తకంగా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క గ్రంథాన్ని రచించినది మోషే గారని మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఈ పుస్తకంలో ముఖ్యంగా ఇశ్రాయేలీల జనాభా లెక్కలు మరి చూసినట్లుగా చూడవచ్చు. ఇంకా మరి ఒకటి ఏంటంటే, సీనాయి పర్వతం నుండి కానాను దేశం సరిహద్దు వరకు వారి ప్రయాణము 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణముగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క సంఖ్యాకాండములో ముఖ్యంగా వ్రాయబడినవి ఏంటంటే, దేవుని నియమాలు, శాసనాలు మరియు ఇశ్రాయేలీల యొక్క అవిశ్వాసం గురించి వివరించబడినట్లుగా ఈ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నదండి. ఈ గ్రంథములో ముఖ్యంగా మనము చూడవలసినవి ఏమిటంటే, మరి ప్రారంభం గురించి చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలీలు మొదటి జనాభా మరి లెక్కల ప్రకారము ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. లెక్కలతో, ఇశ్రాయేలీల యొక్క మొదటి జనాభా లెక్కలతో ఈ పుస్తకము ప్రారంభమవుతుందండి. ఇంకా మనం చూసినట్లయితే ఈ పుస్తకము ఎప్పుడు రచించబడింది అని మనము చూసినట్లయితే, క్రీస్తు పూర్వము 1446 నుండి 1406 వరకు ఈ పుస్తకము వ్రాయబడటం అనేది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఈ యొక్క పుస్తకములో, ఈ సంఖ్యాకాండములో ఇంకా మనం చూసినట్లయితే అనేక విషయాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొదటిగా జనాభా లెక్కలు, రెండవదిగా దేవుని యొక్క నియమాలు, శాసనాలు ఉన్నట్లుగా చూస్తున్నాము. మూడవదిగా సీనాయి పర్వతం నుండి కానాను వరకు ఇశ్రాయేలీల యొక్క ప్రయాణము కనబడుతుంది. నాలుగవదిగా కానాను దేశం గురించి మరి అక్కడ సమాచారం తెచ్చిన వారిని బట్టి ఇందులో వ్రాయబడటం మనం చూస్తాము. ఇంకా మనం చూసినట్లయితే ఐదవదిగా ప్రజల అవిశ్వాసము మరియు ఇశ్రాయేలీల యొక్క అవిధేయత ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుందండి. ఇంకా మనం చూస్తే ఈ యొక్క ప్రయాణంలో ఎడారిలో 40 సంవత్సరాలు వారు సంచరించినట్లుగా ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడటం చూస్తున్నాం. ఈ పుస్తకాన్ని పుస్తకానికి హెబ్రీ పేరులో అరణ్యము అని వచ్చినట్లుగా మనము చూస్తాము. ఈ అరణ్య ప్రయాణము అనే పదము ఎబ్రీ పేరుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ముఖ్యంగా ఈ పుస్తకము యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి అని మనం చూసినట్లయితే, దేవుడు మరియు వాగ్దాన దేశంపై దృష్టి పెట్టడము ఒక్కటే కాదు, కానీ ప్రజల అవిశ్వాసము మరియు అవిధేయతను గురించి, వారి ప్రయాణం గురించి, విషాదభరితంగా మారటాన్ని గురించి రాయబడినట్లుగా చూస్తాం. విధేయతతో దేవుని సంతోషము ఉందని, విధేయతలో దేవుని సంతోషము ఉందని ఆ ప్రజలు తెలుసుకొనకపోవటము, అంతేకాకుండా ఆయన కోరికలను తీర్చడానికి ఈ పుస్తకం మనకి తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ పుస్తకంలో సంఖ్యాకాండములో మనం చూసినట్లయితే ఇందులో అనేక విషయాలు రాయబడినట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క పుస్తకంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి ఏమి రాయబడి ఉన్నదంటే, ఈ యొక్క పుస్తకములో మనం చూసినప్పుడు మరి ఈ పుస్తకము యొక్క ముఖ్యంగా ధర్మశాస్త్రము ఏర్పాటును గురించి, ఇంకా మనం చూసినట్లయితే సీనాయి పర్వతంను వదిలి బయలుదేరుట గురించి, మిశ్రమ జనాంగము మన్నాను తృణీకరించుట గురించి, ఇంకా మనం చూసినట్లయితే మోసే నిరుత్సాహపడటం గురించి, 70 మంది పెద్దలను నియమించటం గురించి,
పూరేళ్ళు పంపబడటం గురించి, మిరియాము అహరోనులు అసూయపడుట గురించి, వేగుల వారిని పంపుటగా వారు తెచ్చిన సమాచారమును గురించి, ఇంకా మనం చూస్తే మరి ఇశ్రాయేలీలు జనాలు తిరుగుబాటు చేయటం గురించి, వారిపై విధించబడిన శాపం గురించి, సర్వ సమాజము నాశనమగుట గురించి హెచ్చరిక చేయబడటము, ఇంకా అరణ్యములో 40 సంవత్సరాలు సంచరించినప్పుడు జరిగిన సంఘటనలు, కాదేశు, మోషే పాపము మోషే పాపము దుర్నీతి వీటి గురించి 20వ అధ్యాయంలో వ్రాయబడటము, ఇత్తడి సర్పం గురించి, బిలాము ప్రవచించు ప్రవక్తగా కనబడటం గురించి, నూతన సంతతిని లెక్కించుట కొరకు, ఇంకా మనం చూసినట్లయితే స్వతంత్రించుకునుట, అర్పణలు, పండుగలు, మొక్కుబడులు, నానా విధములైన ఆజ్ఞలు, మిద్యానులో న్యాయ తీర్పు, ఇంకా యోర్దాను తీర్పున ఉన్న స్థలమును స్వాధీనంగా పంచిపెట్టుట, ఆశ్రయపురములు, ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రంథములో రాయబడటం మనం చూస్తాము. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రయాణాల కోసం గోత్రాలు నడిచే క్రమం గురించి కూడా రాయబడటం మనం చూస్తాం. ఈ యొక్క పుస్తకంలో ఒక్కొక్క గోత్రకర్తను గురించి అర్థంలో కూడా మనము చూడవచ్చు. రూబేన్ అనగా మనం చూసినట్లయితే కుమారుడని, ఇంకా మనము సిమ్యోను అనగా ఆలకించుటని, గాదు అనగా అదృష్టమని, యోధ అనగా స్తుతించుటని, ఇస్సాకారు అనగా కొనబడును ప్రతిఫలంగా దయచేసును అని అర్థం వచ్చినట్లు, జబూలేను అనగా నివాసమని, ఎఫ్రాయిము అనగా రెండింతల వృద్ధి అని, మనిషి అనగా మర్చిపోనట్లు చేయుట అని, బెన్యామీను అనగా కుడిచేతి పుత్రుడని, దాను అనగా న్యాయాధిపతిని, ఆషేరు అనగా సౌఖ్యము అని, నప్తాలి అనగా పోరాడి గెలుచుటని, అనేక విషయాలు ఈ యొక్క మరి సంఖ్యాకాండంలో రాయబడి ఉండటం మనము చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా ఈ సంఖ్యాకాండాన్ని సవివరంగా మనకి తెలియజేయటం మనం చూస్తాం. గత కాలంలోనే మరి జీవించే విషయంలో జాగ్రత్త గురించి కూడా మనం చూడవచ్చు. జీవితంలో కొంత కష్టం వచ్చేసరికి ఇశ్రాయేలీలు ఐగుప్తు దాని సౌఖ్యాలు అనుభవాలు జ్ఞాపకం చేసుకుని వెనక్కి వెళ్ళిపోవటం గురించి చూడండి. ఇశ్రాయేలీలు అరణ్యములో వారు కష్టపడకుండా ఆహారాన్ని తింటూ ఉన్నారు, కష్టపడకుండా వారు అన్నిటినీ అనుభవిస్తూ ఉన్నారు, కానీ వాటిని గురించి వారికి ఆలోచించటం లేదు. కానీ వారు ఏమంటున్నారంటే వెనక స్థితిని చూస్తూ ఉన్నారు. ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు. ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుని వారు సనుగుకున్నట్లుగా ఇక్కడ మనము ఈ వాక్య భాగంలో చూస్తాం. అలాంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోవటము మనము చూస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళు వెనక్కి గత కాలమంతా మేలైనదని భావిస్తున్నారు. బానిసత్వంలో ఉన్నారు, వారు కష్టపడుతూ వారు ఆహారాన్ని తింటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు గత కాలాన్ని జ్ఞాపకం చేసుకొని వారు ఐగుప్తు యొక్క కాయగూరలను, ఉల్లిపాయలను వీటన్నిటినీ కూడా గుర్తు చేసుకుని నిజంగా వారు ఉన్న స్థలాన్ని వారు మర్చిపోయినట్లుగా గత జ్ఞాపకాలతో, ప్రస్తుత కాల సంఘటనలతో మరి ఎలాగూ వారు ఉన్నారో ఆ విషయాల్ని ఇక్కడ దేవుడు చక్కగా మనకి తెలియపరుస్తున్నారు. దేవుని న్యాయ విధులు ప్రస్తుతమునకు సరిపోవని ఆలోచన విషయమే జాగ్రత్తగా మరి ఉండవలసిన వారు ఎడకటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నారు. నాయకులు సైతము దేవుని ఆజ్ఞను పాటించాలి. అహరోను, మోషేలు ఈ విషయమే కష్టతరమైన నేర్చుకున్నారు. ఈ విషయాల్లో వారు ఎంత కష్టతరమైన మోషే అహరోనులు నేర్చుకున్నారు. ఇతరుల కొరకు కాక తమకై తాము దైవ పరివర్తన స్వభావ జీవితము జీవించాలని దేవుడు వారిని సిద్ధపరిచాడు. సేవకులు మరి ఎక్కువ తీర్పు పొందుతారని క్రొత్త నిబంధన చెబుతూ ఉంది యాకోబు 3:1. అయితే మరి సేవలో ఈర్ష్య పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క పుస్తకంలో మనకి తెలుస్తుంది. ఎలాగూ అని మనం చూసినట్లయితే మిరియాము అహరోనులు వారు మోషేకు సమానులమని, మోషే పట్ల ద్వేషం కలిగి ఉన్నారు. ఇతరులపై ద్వేషం చూపించే వారిని ప్రభు అంగీకరించరని, ఇతరులతో కలిసి సమిష్టిగా పనిచేయాలని ఆయన ఉద్దేశం. ఈ విషయాలన్నీ కూడా మొదటి కొరింథీ 3,
3-7 వరకు ఉంది. ఎఫెసీ 4:7-13 వరకు ఉన్నాయి. ఇలాగూ వారు సేవకునితో కలిసి పరిచర్య చేయాలని రాయబడటం మనం ఇక్కడ చూస్తాం. మిరియాము అహరోను అసూయ వలన వారు నష్టాన్ని తెచ్చుకున్నారు కానీ ఏమి మేలు పొందలేదని ఈ యొక్క పుస్తకంలో వ్రాయబడటం మనం చూస్తాం. తన ప్రజలతో ఎల్లప్పుడూ ఉంటూ వారి కోరికలను తీర్చే దేవుని విశ్వాసత స్పష్టముగా కనిపిస్తుంది. ఇహ సంబంధమైన వాటి నుండి ప్రత్యేకించుకొనటం ఆవశ్యకమని నొక్కి చెప్పబడింది. వ్యక్తిగత భద్రత కొరకు ఆశ్రయపురాలను నిర్మించటము. నక్షత్రం ఉదయించును, యాకోబు నక్షత్రం ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును అని 24వ అధ్యాయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడటం కూడా మనం చూస్తాం. ఈ అమూల్యమైన విషయాలు క్రీస్తునందు నెరవేరుతాయని పై సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుని కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు నాయన. ఇశ్రాయేలీలు నాయనా ప్రభ బానిసత్వం నుంచి విడుదల పొంది నాయనా ప్రభ కానానుకు ప్రయాణమే వెళుచు ఉండగా మార్గ మధ్యములో నాయనా ప్రభ వారు మరి వెనుతిరిగి ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. నాయనా ప్రభ వెనుకటి స్థితిని జ్ఞాపకం చేసుకొనచ్చు నాయన మీపై సనిగినట్లుగా వాక్యపు లేఖనము మాకు తెలియపరుస్తూ ఉంది ప్రభా. నాయన మేము అట్టి వారముగా ఉండకుండా ముందున్న మీ వైపే చూస్తూ నాయన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తే వారముగా నాయన మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి, మీ సహాయం మాకు తోడుగా ఉంచమని, మీలో అంటగట్టబడి మీ కొరకు నాయనా ప్రభ పరుగు పందెములో నాయన ఈ ప్రభువైన యేసు వైపు చూస్తూ కొనసాగించే కృప నీ బిడ్డలమైన మా అందరికీ అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.